శేషు గారు, గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే తెర మీదకు తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా వాటి నమూనాలు కూడా లేకుండా తుడిచిపెట్టే ప్రయత్నం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే కేసీఆర్ మార్క్ ఎక్కడ కూడా కనిపించకుండా ఉండాలి, అదే ధ్యేయంతో ఇలాంటి మార్పులన్నిటికీ శ్రీకారం చుడుతుంది అనే వాదన కూడా లేకపోలేదు. దీన్ని బీఆర్ఎస్ గట్టిగా వినిపిస్తుంది. అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏవైతే తీసుకొచ్చారో, ఎలాంటి మార్పులు అయితే తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా పక్కకు నెట్టే ప్రయత్నంలో భాగమే ఇది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి తరచుగా వినపడుతున్నటువంటి మాట ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శని తెరపైకి తెస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ తల్లి లాంటి ఒక సెంటిమెంట్ కు సంబంధించిన, తెలంగాణ తల్లి లాంటి ఒక మనోభావాలకు సంబంధించినటువంటి ఒక సున్నితమైన అంశాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేయటం ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకు అనంటే, తెలంగాణ తల్లి అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, సబ్బండ వర్గాలకు ప్రతినిధిగా ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం రాజకీయం చేస్తే అది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. తెలంగాణ రాష్ట్రం పలచనవుతుంది, తెలంగాణ క్రెడిబిలిటీ పోతుంది అనేటటువంటి విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విమర్శలు చేసేటప్పుడు కూడా కొంత సంయమనం పాటించాలి, కొంచెం ప్రజలకు ఉపయోగపడేటటువంటి విమర్శలు చేయాలి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేటటువంటి విమర్శలు చేయకుండా ఉంటే మంచిది. అయితే నేను ఈ విషయంలో ఒక చిన్న అభిప్రాయం నాకుంది. ఎందుకంటే అంత ఈజీనా కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేయటం? కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యక్తికి తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ ఉంటుంది. సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయటం అంత సులభం అవుతుందా? తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదనేటటువంటి అంశం ఎవరైనా చేయగలుగుతారా? కేసీఆర్ మొదట 10 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించారనేటటువంటి ఆనవాళ్లను చెరిపేయగలుగుతారా? బట్ అట్లాంటి ఆలోచన ఒకవేళ పాలక పక్షం చేస్తే అది తప్పే అవుతుంది, అది సాధ్యమయ్యేటటువంటి అంశం కూడా కాదు. బట్ అట్లాంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకుండా ఉండటం కూడా మంచిదనేటటువంటి అభిప్రాయం. ఎంతైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఒక బలమైన భాగస్వామ్యం ఉంది, ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, దాన్ని చెరిపేయలేము. కానీ కేసీఆర్ ఆ మాత్రం తప్పులు చేయలేదని అనుకోవాలా? తప్పులు చేయకపోయి ఉంటే కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారని అనుకోవాలా? ప్రజా తీర్పుని మనం అవహేళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏది మంచిదో ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతతో అది చేయాలి. అట్లా కాకుండా ప్రజల అభిప్రాయాలు ఒక విధంగా ఉండటం, పార్టీల ప్రయోజనాలు కాపాడుకునేటటువంటి విధంగా ప్రభుత్వం తనకి ఏది దోస్తే అది చేసేటటువంటి విధానం అయితే మంచిది కాదనేటటువంటి విషయం. ఒకవేళ గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంటుంది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని వీళ్లు భావించడం కానీ అది మంచిది కాదు, రాష్ట్రానికి శోభనివ్వదు, రాష్ట్రానికి రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇప్పుడు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ శాసనసభ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అయితే ఎవరికి మంచిది కాదనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. శేషు గారు, ఎవరికి మంచిది కాదు అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు అటెండ్ అవుతారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకంటే 1 సంవత్సరంలో ఇప్పటి వరకు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిందే లేదు. అదే ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు, ఈసారి అసెంబ్లీకైనా వస్తారా రారా అనేటటువంటి ప్రశ్నలు వేసుకుంటున్నటువంటి సందర్భంలో కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రాకపోతే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి నష్టమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పోషించేటటువంటి పాత్ర ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ప్రజల సమస్యలను శాసనసభలో లేవనెత్తాల్సినటువంటి అంశం, తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను శాసనసభలో లేవనెత్తాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికే ఉంటుంది కదా. పాలకపక్షం మేము అన్ని మంచి చేస్తున్నాం అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలేమనుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని శాసనసభలోకి మోసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంటుంది కదా. కాబట్టి అంత కీలకమైనటువంటి ప్రతిపక్ష స్థానంలో ఇవాళ కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాకపోతే అది రాష్ట్ర ప్రజలకు నష్టం ఒకటి. రెండోది, కేసీఆర్ శాసనసభకు వస్తే ప్రతిపక్షం పైన ఫోకస్ పెరుగుతుంది. మూడోది, కేసీఆర్ శాసనసభకు వస్తే
ప్రతిపక్షంలో ధైర్యం నింపినట్లు అవుతుంది. ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కొంచెం బలం వస్తుంది. కేసీఆర్ శాసనసభకు వస్తే ఇష్యూస్ పైన అంటే సమస్యల పైన ఫోకస్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ అట్లా రాకపోవటం వల్ల నష్టం జరుగుతుంది అటు పార్టీకి నష్టం, ప్రజలకు నష్టం, తెలంగాణ రాష్ట్రానికి నష్టం. బట్ ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు శాసనసభకు రావట్లేదు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. బహుశా ఈ శాసనసభ సమావేశాల్లో కీలకంగా చర్చకు వచ్చేటటువంటి కొన్ని అంశాలు తెలంగాణ తల్లి విగ్రహం. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ శాసనసభ్యులు సమావేశంలో మాట్లాడిన సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయటం మూర్ఖత్వం అనేటటువంటి మాటను మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. బహుశా అది కీలకమైనటువంటి ఒక అంశంగా చర్చకు వస్తుంది. తర్వాత లగచర్ల హైడ్రా లాంటి విషయాలు కూడా శాసనసభలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా చెల్లించినటువంటి విషయాన్ని కూడా శాసనసభలో ప్రతిపక్షాలు చర్చకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన, అమలు చేయనటువంటి గ్యారంటీల పైన పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. బట్ ఈ చర్చ అంతా ఈ అంశాలపైన జరిగితే రాష్ట్ర ప్రజలకు మంచిది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చ జరిగితే రాష్ట్రానికి మంచిది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ఎంత మేరకు పాలక ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపైన, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ చేస్తారనేటటువంటిదే సందేహాలు ఉన్నాయి. మళ్ళా పార్టీల ఆధిపత్యము, రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు, తిట్టుకోటాలు, వీటితోటే మొత్తం శాసనసభ సమావేశాలను సరిపుచ్చుతారా, లేకపోతే అర్థవంతమైన చర్చలు జరుపుతారా, లేకపోతే సమస్యలకు పరిష్కారం వెతుకుతారా? ఇవన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ పార్టీలు ఎప్పుడు ఏమనుకుంటాయంటే ప్రజలు ఏమీ పట్టించుకోవట్లేదని అనుకుంటారు, కానీ ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని వాడతారు. ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పే అంతిమ తీర్పు అవుతుంది. అధికారంలో ఉంచాలన్నా దూరం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే శేషు గారు, 1 నిమిషం హోలో ఉండండి. అధికారంలో ఉంచాలా దూరం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ఒక 5 సంవత్సరాలు అనేవి వారి చేతిలో ఉంటాయి. 5 సంవత్సరాల్లో రాష్ట్ర స్థితిగతులు, పరిస్థితులు ఎంత మేర దిగజారుతాయి, ఎంత మేర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాయి అనేది ఆ 5 సంవత్సరాలు వారి చేతిలో ఉండే దానిని బట్టి ఉంటాయి. కానీ మధ్యంతరంగా మళ్ళీ